for some reasons with our censor board it is not possible for the first time. Like you can't never do a film like Kill Bill and all. You can't pop out an eye, put on criminal, do all those stuff. So we have our limits, we know our limits, and we are responsible to. 1950లో రిలీజ్ అయింది ఇండియాలో ఫస్ట్ ఏ రేటెడ్ ఫిల్మ్. అండ్ అసలు ఆ సినిమాకి ఎందుకు అడల్ట్ రేటింగ్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు. మాట్లాడదాం దాని గురించి. సో అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు దాటడంతో పాటు ఈ అడల్ట్ రేటింగ్ కి డెఫినేషన్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చింది. కొన్ని సంవత్సరాల ముందు వరకు ఏ రేటెడ్ ఫిల్మ్ అంటే ఒక కేటగిరీ కిందకు తోసేసేవాళ్ళు. బట్ నౌ ఫ్యూ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ సినిమా ఏ రేటెడ్ ఫిల్మ్స్. ఇప్పటికి కూడా ఏదైనా సినిమాకి ఏజ్ రేటింగ్ ఏ ఇస్తే నాట్ టు మెన్షన్ అది చాలా మంది ఇంటిమేట్ సీన్స్ వల్ల ఇచ్చారనుకుంటారు. బట్ అసలు ఏ రేటింగ్ ఎందుకు ఇస్తారు? మన ఇండియన్ సెన్సార్ బోర్డ్ కి ఫారిన్ సెన్సార్ బోర్డ్స్ కి డిఫరెన్స్ ఏంది? అండ్ ఈ మధ్య ఏ రేటెడ్ ఫిల్మ్స్ ఎక్కువ అవడానికి రీజన్స్ తో పాటు దానివల్ల అడ్వాంటేజెస్ అండ్ ఆల్సో కన్సర్న్స్ ఏందో మాట్లాడదాం. యాక్చువల్గా నేను ఎప్పుడు ముందు చెప్పను, బట్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అండ్ ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఛానల్ కొత్త కూర్చుంటే వీడియో యొక్క ప్రొఫైల్ చెక్అవుట్ చేయండి, మంచి క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన దేశంలో స్వాతంత్రం ముందు ది సినిమాటోగ్రఫీ యాక్ట్ 1918 అని ఒకటి ఉండేది. బట్ ప్రైమర్లీ అది జస్ట్ ఫిల్మ్ ఎగ్జిబిషన్స్ ని రెగ్యులేట్ చేయడానికి మాత్రమే, ఏజ్ బేస్డ్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి కాదు. అంటే జస్ట్ లోకల్ ఆఫీసర్స్ కి సినిమా ప్లే చేయాలన్నా బ్యాన్ చేయాలన్నా అనే పవర్ తప్ప ఏం లేదు. బట్ లేటర్ ఆన్ స్వాతంత్రం తర్వాత బ్రిటిష్ వాళ్ళ నుండి లా టోటల్ గా మన భారతీయుల చేతుల్లోకి వచ్చాక ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఆఫ్ 1952 ని పాస్ చేసింది, విచ్ లెడ్ టు ఫార్మ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్స్, ఇప్పుడు CBFC. కానీ 1950లో రిలీజ్ అయిన ఫిల్మ్ హన్స్తే ఆన్సో అనే ఫస్ట్ ఏ రేటెడ్ ఫిల్మ్ అని జనాలకు గుర్తుంది. ఇట్స్ బికాస్ హన్స్తే ఆన్సో అనే సినిమాలో బోల్డ్ సీన్స్ ఏం లేవు. అసలు దానికి జనాలు అడల్ట్స్ ఓన్లీ అనే ముద్ర వేయడానికి కారణం మెచ్యూర్ థీమ్స్. ఈ మెచ్యూర్ థీమ్స్ అనేది కూడా మీరు అనుకునేది కాదు. అప్పట్లో ఎలా ఉండేది? ఆడవాళ్ళంతా ఇల్లు దాటకూడదు, కొంగు కప్పుకునే ఉండాలి, పై చదువులు చదవకూడదు అనే రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేవి. అది అప్పట్లో నార్మల్. కానీ ఈ సినిమాలో మధుబాల గారు ఉషాగా యాక్ట్ చేశారు. ఉషాకి పెళ్లి అవుతుంది ఒక తాగుబోతుతో. పెళ్లి ఇష్టం లేకపోయినా ఇంట్లో ప్రెషర్ చేసి పెళ్లి చేస్తారు. పెళ్లైనప్పటి నుండి తన హస్బెండ్ తాగేసి వచ్చి కొట్టడం, డొమెస్టిక్ అబ్యూజ్ లాంటివి చేసేవాడు. ఇంక ఇదంతా నా వల్ల కాదని ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి ఉద్యోగం చూసుకుంటుంది. ఇంక ఇది తట్టుకోలేని హస్బెండ్ తాగుడు ఆపేసి ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఇదే స్టోరీ. అంటే ఇండిపెండెంట్ రైట్స్ కోసం పోరాడే ఒక అమ్మాయి గురించి స్టోరీ. దాన్ని ఫెమినిస్ట్ మెసేజ్, బోల్డ్ థీమ్, చాలా ప్రోగ్రెసివ్ గా ఉంది అని జనాలే ఏ రేటింగ్ ఇచ్చేసుకున్నారు. బట్ డిస్పైట్ ఆఫ్ ఆల్ దిస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టింది. బట్ ఇది అన్అఫిషియల్ ఏ రేటెడ్ మూవీ. కానీ ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952 తర్వాత CBFC మానిటర్ చేసి ఏజ్ రేటింగ్ ఇచ్చిన ఫస్ట్ ఫిలిం 1954లో రిలీజ్ అయిన నాస్తిక్. ఈ సినిమా అయితే ఏకంగా రిలీజ్ అయిన కొత్తలో బ్యాన్ అయ్యి తర్వాత రిలీజ్ అయ్యి కంటిన్యూస్ గా 50 వారాలు రన్ అయ్యి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకుంది. బట్ సేమ్ కేస్ ఈ సినిమా కూడా వేరే దేనికో ఏ రేటింగ్ ఇవ్వలేదు. ఈవెన్ తో రొమాంటిక్ ఇంటిమసీ లైట్ గా ఉన్నా ఈ రేటింగ్ ఇవ్వడానికి రీజన్ సినిమాలో లీడ్ యాక్టర్ నాస్తికుడు. అతనికి లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల దేవుడి మీద నమ్మకం వదులుకుని జనాలు మూఢనమ్మకంతో పాటించే రిలీజియస్ రిచువల్స్ అండ్ ఫ్రాడ్ గాడ్ మెన్ ని క్వశ్చన్ చేస్తాడు. ఇది కూడా ఒకప్పుడు చాలా రిస్కీ సబ్జెక్ట్, అందుకే ఏ ఇచ్చారు. బట్ ఇక్కడ నుండి ఏ రేటెడ్ మూవీస్ కి డెఫినేషన్స్ మారుతూ వచ్చింది. CBFC వాళ్ళు అడల్ట్ రేటింగ్ ఇవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ వాళ్ళు చూసే మెయిన్ థీమ్స్ మాత్రం బోల్డ్ అండ్ సెన్షువల్ థీమ్స్, గ్రిటీ వైలెన్స్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామా. మోస్ట్ ఆఫ్ ది థీమ్స్ అన్ని ఈ రెండు కేటగిరీస్ లోకి వచ్చేస్తాయి. బోల్డ్ అండ్ సెన్షువల్ థీమ్స్, దీంట్లో ఎరోటిక్ ఇంటిమసీ సీన్స్, రా పొలిటికల్ కామెంటరీ, స్ట్రాంగ్ లాంగ్వేజ్, డ్రగ్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్, రిలీజియస్ సెన్సిటివిటీ ఇవన్నీ వస్తాయి. ది సంతోష్ అని ఫీమేల్ బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ తీసిన సినిమాని CBFC బ్యాన్ చేసింది ఇండియాలో డ్యూ టు థీమ్స్ లైక్ పోలీస్ బ్రూటాలిటీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ మిసోజినీ. ఈ సినిమాలో తన భర్త చనిపోయాక సంతోష్ సైనికి అతని పోలీస్ జాబ్ వస్తుంది. తన ఫస్ట్ కేసే తక్కువ క్యాస్ట్ లో ఉన్న ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేయడం. ఇన్వెస్టిగేషన్ లో తెలిసేది ఏంటంటే ఒక ముస్లిం అబ్బాయి తనని అత్యాచారం చేసి చంపేశాడని. సో లాకప్ లో టార్చర్ చేసి చంపేస్తారు. బట్ పోగా మెల్లగా ఆమెకు తెలిసేది ఏంటంటే ఈ హత్య చేసింది ఊళ్ళో ఉన్న హైయర్ క్యాస్ట్ కి చెందిన అబ్బాయి అని. దీని తర్వాత ఇండియన్ లాస్, ఇస్లామోఫోబియా లాంటి థీమ్స్ ని టచ్ చేస్తూ వెళ్తుంది. అందుకు CBFC మాక్సిమం చేంజెస్ చేయమని చెప్పడం, ఆ సినిమా డైరెక్టర్ సంధ్యా సూరి ఒప్పుకోకపోవడంతో CBFC దీన్ని బ్యాన్ చేసింది. संतोष, इस देश में दो तरह के छुआछूत है, एक वो जिसे कोई छूना नहीं चाहता और दूसरा वो जिसे कोई छू नहीं सकता. గ్రిట్టి వైలెన్స్ అండ్ గ్యాంగ్స్టర్ డ్రామా. దీంట్లో గోర్, గ్రూసమ్ యాక్షన్ సీక్వెన్సెస్, బ్లడ్ బాత్ ఇలాంటివన్నీ వస్తాయి. చాలా వరకు కొన్ని సీన్స్ అన్నోటిస్డ్ గా అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ పాస్ అయిపోతూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు చిన్న లిప్ కి సీన్ కూడా ఏ రేటింగ్ ఇచ్చేసేంత వరకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేరళ స్టోరీ ఆస్ట్రేలియన్ క్లాసిఫికేషన్ రివ్యూ బోర్డు వాళ్ళు MA 15+ ఇచ్చారు. వెరాజ్ ఇండియన్ CBFC అదే సినిమాకి ఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఫిల్మ్ ఫెస్టివల్స్ కి తీసి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చుకున్న ఆల్ వి ఇమాజిన్ ఇస్ లైట్ సినిమాకి ఫ్రంటల్ న్యూడిటీ అండ్ ఇంటిమేట్ లవ్ సీన్స్ ని కూడా వితౌట్ సింగిల్ కట్ అప్రూవ్ చేసింది CBFC. ప్రశాంత్ నీల్ గారి ప్రకారం సలార్ లో జస్ట్ తల నరికే సీన్ ని తీసేస్తే U/A ఇస్తాము, లేదంటే ఏ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఫైనల్ గా ఆ సీన్ తీయకపోవడం వల్ల ఏ రేటింగ్ ఇచ్చారు. Your film Salar getting an A certification. How do you feel about it? The intention was never to make a movie as so violent that it is going to get an A certification. Cuts that they were asking for, if they were
they have to come to U by A or yeah, they had asked for a lot of cuts. I was okay to do all of those cuts, but there were a couple of cuts which I did not want to remove because it was not going to satisfy the story of the movie, the drama of the movie. And I was very disappointed. సేమ్ సీన్ దసరా సినిమాలో 2 సార్లు తల నరికే సీన్స్ ఉన్నాయి, బట్ దానికి UBA క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు, కరెక్టే కదా, బట్ ఎందుకు ఒకదానికి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇంకో దానికి అడల్ట్ రీడింగ్ అంటే CBFC వాళ్ళు ఆ సీన్ ని 4 విధాలుగా అసెస్ చేస్తారు. టైప్ ఆఫ్ వైలెన్స్, గోర్ లెవెల్, టోన్, ఎడిటింగ్ స్టైల్. సో ఈ 4 ఆస్పెక్ట్స్ ని అసెస్ చేసి ప్రతి ఫిల్మ్ కి ఒక్క సీన్ వలనో ఆర్ మల్టిపుల్ సీక్వెన్సెస్ వలనో ఏజ్ రేటింగ్ ఇస్తారు. మళ్ళీ ఇది మారుతూ ఉంటుంది. వైలెన్స్ కాబట్టి ఈ 4, అదే ఇంటిమేట్ సీన్స్ ఆర్ రా లాంగ్వేజ్ అంటే దాన్ని మెజర్ చేయడానికి వేరే ఆస్పెక్ట్స్ చెక్ చేస్తారు. సేమ్ గోస్ విత్ పుష్ప 2 ది రూల్. ఈవెన్ దో సినిమాలో ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వైలెంట్ ఫైట్ ఉన్నా కూడా UBA రావడానికి రీజన్ ఇవే. బట్ ఇండియాలో CBFC లాగా US లో MPA ఉంది, మోషన్ పిక్చర్ అసోసియేషన్. CBFC కి MPA కి 1 కి గన్ కి ఉన్నంత తేడా ఉంది. సింపుల్, MPA అనేది గవర్నమెంట్ రెగ్యులేటెడ్ బాడీ కాదు, అదొక ఫిల్మ్ ఇండస్ట్రీ లెడ్ ఆర్గనైజేషన్. ఫిల్మ్స్ కి రేటింగ్స్ మస్ట్ అండ్ షుడ్ కాదు, బట్ ఏంటంటే రేటింగ్ లేని సినిమాల్ని మోస్ట్ ఆఫ్ ది మూవీ థియేటర్స్ ప్లే చేయవు. వాళ్ళు రేటింగ్స్ ని ఆడియన్స్ చాయిస్ కి వదిలేస్తారు. అంటే జనరల్ ఆడియన్స్, parental guidance, parents strongly cautioned, restricted under 17 requires parent or guardian, no one under 17 admitted. అంటే ఇది కట్ చేయండి, ఆ సీన్ కట్ చేయండి అని ఫోర్స్ చేయకుండా, డైరెక్టర్ ఐడియాలజీని క్వశ్చన్ చేయకుండా ఆడియన్స్ ని నమ్మి వాళ్ళ చాయిస్ కి వదిలేస్తారు. జస్ట్ వాళ్ళు చూస్తున్న కంటెంట్ ని బట్టి రేటింగ్ ఇచ్చి పోతా ఉంటారు. కంటెంట్ మీద కంట్రోల్ కావాలని ట్రై చేయరు. జనాలు వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ మన CBFC అలా కాదు, డెడ్ ఆపోజిట్. జస్ట్ కంటెంట్ చూసి ఏజ్ బేస్డ్ మీద రేటింగ్స్ ఇచ్చి వెళ్ళరు. పబ్లిక్ మొరాలిటీ, కల్చరల్ వాల్యూస్, నేషనల్ సెక్యూరిటీ ఇలా న్యూమరస్ థింగ్స్ ని బేస్ చేసి కట్స్ డిమాండ్ చేస్తారు. అసలు ఉడతా పంజాబ్ సినిమాలో సబ్స్టెన్స్ అబ్యూస్ సీన్స్ కి 94 కట్స్ ఇచ్చారంట. జస్ట్ ఇమాజిన్ ఫిల్మ్ మేకర్స్ పరిస్థితి. చేసేది అడల్ట్స్ కి అని తెలిసి చేసినా కూడా ఇన్ని కట్స్ అంటే సగం ఫ్రీడమ్ అక్కడే వెళ్ళిపోతుంది. సరిగ్గా 2 సంవత్సరాల ముందు వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో A-rated మూవీస్ చాలా అంటే చాలా తక్కువ వచ్చేవి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే డైరెక్టర్స్ చాలా సేఫ్ ప్లే ఆడేవాళ్ళు. లైక్ UBA సర్టిఫికేషన్ కోసమే సినిమాలు తీసి చిన్న పిల్లల నుండి ముసలాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసే విధంగా సినిమాలు తీసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈవెన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఆర్ A-rated. అండ్ నాట్ టు మెన్షన్ ఈవెన్ బిగ్గెస్ట్ సిరీస్ కూడా A-rated. అందులో ఏది ఫోర్స్ గా ఉండేవాదు. రోజు పల్లెటూరులో వాడే భాషను కొంచెం ఎగ్జాజరేట్ చేసి పెట్టడం, లవ్ స్టోరీస్ లో మెరైటల్ అఫైర్స్, ఫీమేల్ ప్లెజర్ లాంటి థీమ్స్ ని టచ్ చేయడం, ఇలా రోజు మన సొసైటీలో అక్కడక్కడ జరిగే టబూ ప్రాక్టీసెస్ ని అలానే చూపించడం ఆర్ కొంచెం ఎగ్జాజరేట్ చేసి చూపించడం వల్ల వస్తున్న రేటింగ్స్ ఇవి. ఫిల్మ్ మేకర్స్ న్యూ జానర్స్ అండ్ న్యూ థీమ్స్ ని ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్ లో వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ కి ఏది అడ్డు ఉండకూడదు, అనుకున్న స్టోరీని అనుకున్నట్టుగా చూపిద్దామని ట్రై చేస్తున్నారు. అలాగే ఆడియన్స్ కూడా బౌండరీస్ పుష్ చేసే స్టోరీస్ కావాలి. సో ఈ ప్రాసెస్ లో మెచ్యూర్ థీమ్స్, వైలెంట్ సీక్వెన్సెస్, టబూ సబ్జెక్ట్స్ ఇలా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం సరిగ్గా గమనిస్తే టాప్ 6 హైయెస్ట్ కలెక్టెడ్ A-rated మూవీస్ లో 5 ఫిల్మ్స్ జస్ట్ 2 years నుండి వచ్చినవే. ఇప్పుడు సినిమాలు సెన్సార్ అయ్యాక A రేటింగ్ ఇచ్చారంటే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయిపోతుంది, ఏమై ఉండొచ్చు అని. అలాగే చూడడానికి ఆకలి మీద రెడీగా ఉన్నారు. ఓవర్ ది ఇయర్స్ రొట్టకుడు ఫిల్మ్స్ చూసి విసిగిపోయి కొత్తగా ట్రై చేస్తున్న ఫిల్మ్స్ ని చూడడం స్టార్ట్ చేశారు. 2020 తర్వాత OTTs ఇండియాలో బాగా బూమ్ అవ్వడం వల్ల వరల్డ్ కంటెంట్ జస్ట్ ఒక్క ట్యాప్ తో మన డివైసెస్ లో చూస్తున్నాం. సేమ్ ఆర్ ఈవెన్ లెస్ బడ్జెట్స్ కి వాళ్ళు కొత్తగా తీస్తుంటే మనోళ్ళు ఎంటర్ ఇంకా అదే టెంప్లెట్ పెట్టుకుని ఊలాడుతున్నారు అని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. ఇండియాలో A-rated సినిమా అండ్ సిరీస్ ఇస్ నో లాంగర్ ఎ టబూ. ఇట్ క్రియేట్స్ క్యూరియాసిటీ. అసలు ఎందుకు ఇచ్చారు అడల్ట్ రేటింగ్ అని. లార్జర్ దాన్ లైఫ్ హీరోస్, రా ఎమోషన్ అండ్ రియలిజం సక్సీడ్ అవుతున్నాయి. మిర్జాపూర్ అండ్ రాణా నాయుడులో అయితే మిగతా సినిమాల్లో ఈవెన్ హాలీవుడ్ లో చూడలేని టబూ థీమ్స్ కూడా ఉన్నాయి. ఎట్ అవి సక్సెస్ఫుల్ సిరీస్. వాటి వ్యూవర్షిప్ చూస్తే అర్థమైపోతుంది మాసెస్ లో A-rated ఎంత పాపులర్. ఇనిషియల్ గా Netflix, Amazon లాంటి OTT యాప్స్ లో సెన్సార్షిప్ లేదు ఇండియాలో. సో మోర్ డైవర్స్ థీమ్స్, టబూ సబ్జెక్ట్స్, గ్లోరిఫైడ్ వైలెన్స్, ఇంటిమేట్ సీన్స్ అన్ని ఓపెన్ గా వచ్చేవి. బట్ ఇండియన్ గవర్నమెంట్ వాటి మీద ప్రెషర్ పెంచి సెన్సార్ చేయడం స్టార్ట్ చేశాయి. అఫీషియల్ గా ఇంకా అది వదలకపోయినా కంటెంట్ ని సెన్సార్ చేసేస్తున్నారు. ఒక సిరీస్ లో దేవుడి మీద వేసిన జోక్ నుండి ది బాయ్స్ లో నెరేటివ్ కి హెల్ప్ అయ్యే మెజారిటీ ఆఫ్ ది సీన్స్ అయితే అస్సలు లేవు. నేను ఈ వీడియోలో అన్నట్టు అసలు నెరేటివ్ కి హెల్ప్ అయ్యే సీన్స్ లేపేయడం అయితే షాక్. నేను అమెజాన్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సీజన్ చూస్తున్నప్పుడు ఏమనిపించలేదు, కానీ ఫీడ్ లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరో చూపిస్తే కానీ తెలియలేదు US లో వచ్చిన సీన్స్ ఇక్కడ మనకి లేవు అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ మన మూవీస్ మనమే చూసుకుంటా కూర్చోము. ఎలా అయితే హాలీవుడ్ ఫిల్మ్స్ మన దేశంలో ఎన్నో సంవత్సరాల ముందు పెనెట్రేట్ అయ్యాయో, 3 Idiots, బాహుబలి, RRR అని మన మూవీస్ కూడా మెల్లగా పెనెట్రేట్ అవుతున్నాయి. సో సరిగ్గా ఇంకో 10 to 15 years లో ఫారినర్స్ ఇండియన్ మూవీస్ ని ఆన్ అండ్ యావరేజ్ గా వన్స్ ఇన్ ఏ వైల్ చూస్తూ ఉంటారు. వాళ్ళు సీతం బాకెట్లో సినిమాలు చెట్టు లాంటి ఫ్యామిలీ సినిమాలు చూడరు. సార్, బాహుబలి, RRR, కిల్, హిట్ 3, అనిమల్ లాంటి లార్జర్ దాన్ లైఫ్ స్టోరీస్ కావాలి. అండ్ వాళ్ళు కూడా చూస్తేనే మన మార్కెట్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అవుతుంది. A-rated మూవీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడంతో పాటు మన ఆడియన్స్ బోల్డ్ అండ్ అన్ఫిల్టర్ స్టోరీస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నారని ప్రూవ్ చేసింది. బట్ లైక్ ఇన్ ఈ అదర్ మూవీస్ A-rated సినిమాలో కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్ కి క్రియేటివ్ ఎడ్జ్ ఇస్తుంది. అనుకున్న సీన్ ఆర్ సీక్వెన్స్ ని UBA సర్టిఫికేషన్ కోసం డైల్యూట్ చేయాల్సిన పని లేదు. రా అండ్ గ్రిట్టీగా తీయొచ్చు. దీనివల్ల మెస్సీ సైడ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ని, అలాగే ఆల్రెడీ జరిగిన వైలెంట్ సోషల్ ఇష్యూస్ ని కళ్ళకి కట్టినట్టు చూపించొచ్చు. ఈ సినిమాలు ఫారినర్ టైప్స్ కి అలైన్ అవ్వడం వల్ల వరల్డ్ స్టేజ్ మీద ఇండియన్ మూవీస్ కంటెండర్ గా నిలబడతాయి. సిన్స్ ఏజ్ రేటింగ్ స్ట్రిక్ట్లీ అడల్ట్స్ అవ్వడం వల్ల ఫిల్మ్
ఫిల్మ్ మేకర్స్ ఆర్ లూజింగ్ మేజర్ చంక్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్. అంటే మంచి ఫ్యామిలీ ఫిల్మ్ వచ్చిందంటే ఫ్యామిలీస్ అంతా థియేటర్కి రన్ ఎండేలోపు ఒక్కసారైనా పిల్లలు, వయసు అయిపోయిన వాళ్ళు, బంధువులతో వెళ్ళి చూస్తారు. బట్ ఆ కన్వీనియన్స్ ఇక్కడ లేదు. 18 సంవత్సరాలు అండ్ ఆ పైన ఏజ్ వాళ్ళకి మాత్రమే. ఇంకోటి, రిలీజ్ అయిన 90% ఆఫ్ ది ఫిల్మ్స్ కాంట్రవర్సీస్ ని ఫేస్ చేసే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ది కాశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ ఇలాగా. ఒక్కోసారి ఆ కాంట్రవర్సీ సినిమాకి ఫేవర్ గా వర్క్ అవ్వకపోవచ్చు. అప్పుడు డెఫినెట్ గా ఇబ్బంది పడాలి. ఈవెన్ సినిమా 18+ అయినా సరే అడల్ట్స్ అందరూ చూస్తారని లేదు. మోస్ట్లీ మా నాన్న ఏజ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా జస్ట్ లైట్ రామ్ కామ్స్ తోనో లేదంటే మంచి క్యూట్ ఫ్యామిలీ సినిమాలో, కామెడీ సినిమాలో చూసి రియాలిటీని ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. మా నాన్న అంటాడు, ఆల్రెడీ ఉన్న ఇబ్బందులు, ఈ వైలెంట్ ఫైట్లు, రక్తాలు ఇవన్నీ నా వల్ల కాదురా అని. మా నాన్ననే కాదు, మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ ఫ్యామిలీస్ లోని వాళ్ళు ఏ రేటెడ్ మూవీస్ ని, ప్యూర్ గోర్, బ్లడ్ షెడ్ మూవీస్ ని అవాయిడ్ చేస్తారు. కేవలం యూత్ క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ మీద రన్ అవ్వాల్సిన జానర్ ఇది. మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో కనీసం చెప్పనే లేదు. ఐ థింక్ శివ ఇస్ అ బిగ్ గాడ్. మీరు చెప్పే ఆ దేవుడు ఆయన భార్య చనిపోయినప్పుడు ఏడుస్తున్నాడు, అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు? మెయిన్ థింగ్ ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ జస్ట్ మెచ్యూర్ థీమ్స్ ని స్టోరీస్ కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్ చేసుకుంటారు. అండ్ దానికి తగ్గట్టు సీన్స్ కూడా తీస్తారు. బట్ దానివల్ల అందరూ కాకపోయినా కొంతమంది రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే జస్ట్ అప్పుడే 18 టర్న్ అయిన వాళ్ళు, ఎర్లీ 20s ఇలాగా అంత మెచ్యూర్డ్ గా థింక్ చేయకుండా జస్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్ ని గ్లోరిఫై చేయడం లాంటివి. అర్జున్ రెడ్డి లాగా మనం కూడా గడ్డం పెంచి క్లాస్కి వెళ్ళను, మందు కొట్టి పక్కన కొడతాను అంటే లైఫ్ కొట్టే దెబ్బ నుండి కోలుకోవడానికి డెకేడ్స్ పడుతుంది. అది తెలియక గెత్తుగా ఉండడం కోసం బుల్లెట్, డ్యూకో కొని క్లాసులు జరుగుతున్నా వెళ్ళకపోగా దాన్నే గెత్తుగా ఫీల్ అవడం, పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు పడడం ఇలా జరుగుతున్నాయి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంటిమేట్ సీన్లు, గ్రూసమ్ సీన్లు ఇలాగ జస్ట్ ఫర్ ద సేక్ అని కాకుండా ఒక ప్రాపర్ కథలో ఒక పార్ట్ గా తీసినప్పుడు సినిమా కూడా వర్కౌట్ అవుతుంది. ఇదేంట్రా ఈ సీన్ అవసరం లేదు కదా ఇక్కడ అని చూసేప్పుడు మనకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫేవరెట్ ఏ రేటెడ్ సినిమా ఆర్ సిరీస్ ఏదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.